పేతురు యేసు ప్రభువుకి చాలా సన్నిహితమైనటువంటి ఒక శిష్యుడు. ఆయన్ని ఆయన గమ్యాన్ని నుంచి తొలగించడానికి ఏర్పాటు చేసిన పన్నాగం ఇది. అందుకే ప్రభువు నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నీ విశ్వాసము సడలకుండా ఉండడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. కానీ పేతురు ధిక్కరించాడు. పేతురు తన ఆత్మను కట్టుకోలేదు. పేతురు ప్రార్థన చేయాల్సి ఉండింది. మాట్లాడండి. హల్లెలూయా. యేసు ప్రభు మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అవునా? హీ ఈజ్ అవర్ ఇంటర్సెసర్. అవునా కాదా? ఆయన ప్రార్థన చేస్తే సరిపోదు, నేను కూడా ప్రార్థన చేయాలి. శోధనకి నేను లోబడి శోధనలో పడిపోకుండా ఉండాలంటే యేసు ప్రభు నా పట్ల విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఆయన విజ్ఞాపన ప్రార్థనతో పాటు నా ప్రార్థన కూడా అవసరం. నా జీవితం జయ జీవితముగా నా గమ్యాన్ని నేను చేరాలంటే. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. యూదా ఇస్కరియోతు గురించి ఏం రాయబడిందో చూడండి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన ఆ యూదాలో సాతాను ప్రవేశించెను. గమనించండి, ఇక్కడ ఏముంది? యూదా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించెను అని ఉంది. యూదా ఇస్కరియోతు ఎవరండి? యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసు ప్రభు ఆయన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆమేన్. యూదా ఇస్కరియోతు మీకు తెలుసా? వాక్యాన్ని ప్రకటించాడు. దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. మీకు ఇంకో విషయం తెలుసా? సాతాన్ని వెళ్ళగొట్టాడు. రోగుల్ని స్వస్థపరిచాడు. కుష్ఠ రోగుల్ని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని లేపాడు. కానీ ఈరోజు ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉన్నాడు. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే గమనించండి. యూదా ఇస్కరియోతు దేవుని శిష్యుడే. దేవుడు ఎంతగానో ప్రేమించాడు, అధికారం ఇచ్చాడు. వాక్యమును బోధించడానికి, వాక్యం ప్రకటించడానికి, సాతాన్ని వెళ్ళగొట్టడానికి, సాతాన్ని బంధించడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, మరణించిన వారిని తిరిగి లేపడానికి కూడా దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. నేను చెప్పే సత్యమా కాదా? ఆమేన్. కానీ ఆయన జీవితంలో ఒక వీక్నెస్ ఉండింది. వీక్నెస్ అంటే బలహీనత. అందుకేమన్నాడు దేవుని ఒక వాక్యంలో, నీ శరీరము బలహీనం. ఈ బలహీనత ఏంటో తెలుసా? డబ్బు దగ్గర బలహీనత ఉండింది. దేవుని కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమించాడు. అనేక సార్లు యేసు ప్రభువుకు చెప్పకుండా, ఇతరులను సంప్రదించకుండా, ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు దాంట్లో చేయి పెట్టి కావలసిన డబ్బంతా తీసుకునేవాడు. మాట్లాడండి. హల్లెలూయా. యేసు ప్రభువుకు తెలియదా? అది తెలుసు. కానీ మనము బాధ్యత వహించాలి. ఎప్పుడైతే ఈ విషయంలో నాకు బలహీనత ఉందని తెలుసో, ఆ బలహీనమైన స్థితిలో బలహీనత ఉన్న విషయంలో నన్ను నేను ఆత్మలో ప్రార్థన ద్వారా కట్టుకోవాలి. ఎందుకంటే సాతాను పొంచుకుని ఉన్నాడు, సమయము కొరకు చూస్తున్నాడు. సమయం వచ్చింది. యూదా 30 వెండి నాణెములు నీకు ఉట్టిగా ఇస్తాను. ఏమైంది? ఆ బలహీనతను సాతాను వాడుకున్నాడు. ఆయన ఘనమైన గమ్యం. ఏ దేవుని అపోస్తుల గురించి మనం మాట్లాడినా వారి గురించి ఘనంగా మాట్లాడుకుంటాం, కానీ యూదా గురించి నీచముగా మాట్లాడతాం. అవునా? ఎందుకు? అది దేవుని చిత్తమా? కానే కాదు. ఆయన ఘనమైన గమ్యాన్ని ఆయన చేతులారా పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఎక్కడైతే ఆయన బలహీనత ఉందో ఆ బలహీనతను తను బలపరుచుకోలేదు. చేసేసిన తర్వాత అయ్యో అని చెప్పి మొరబెట్టాడు. ఏం లాభం? ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాం మనం. మన అందరిలో కూడా కొన్ని విషయాల్లో ఎక్కడో ఒక దగ్గర బలహీనత ఉంది. నీకే తెలుసా బలహీనత?
ఒకడికి తాగుడు బలహీనత ఉంటుంది. నీరు కాదు నేను మాట్లాడేది. ఆమె ఒకడికి పేకాట బలహీనత ఉంటుంది, ఒకడికి గుర్రాల బలహీనత ఉంటుంది. మాట్లాడండి హల్లెలూయా. ఒకడికి సిగరెట్లు కాల్చే బలహీనత ఉంటుంది. రకరకాలైన బలహీనతలు ఉన్నాయి. ఇది బలహీనతే అంటే అదే నిన్ను నాశనానికి నడిపిస్తుంది. బలహీనత నిన్ను తెలిసిన వెంటనే ఆ విషయంలో నిన్ను బలపరుచుకోవాలంటే ఒకే ఒక మార్గం, ఆత్మలో ప్రార్థన చేయి, దేవుని దగ్గర మొరపెట్టు, ప్రార్థన చేస్తూ ఆ విషయంలో నిన్ను నువ్వు కట్టుకో. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నిన్ను బలపరుచుకుంటావో నీవు దాన్ని జయించగలవు. ఆమేన్. ఆ బలహీనతను ఆయన అడ్రస్ చేయలేదు, అంటే దాని గురించి ఆయన పట్టించుకోలేదు. అందుకే సాతాను ఎంటర్డ్ ఇంటూ, ప్రవేశించాడు సాతాను. ప్రియులారా, మనల్ని మనము ప్రార్థనలో బలపరుచుకున్నప్పుడే సాతాన్ని మనం రాకుండా, మన జీవితంలోకి రాకుండా, మన జీవితంలో ప్రవేశించకుండా, మనల్ని వాడనుకున్న విధంగా నడవకుండా బలపడి మనం ముందుకు సాగలం. ఆదికాండం 39వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమనుందంటే, గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపుతో తోడై ఉండెను. యోసేపుకు తోడై ఉండను. దేవుడు యోసేపుకు తోడై ఉండను. అదండి ప్రార్థన. ప్రార్థన చేయడం అంటే ఏదో యంత్రములాగా చేయడం కాదు. ఎందుకు చేస్తున్నాం? దేవునికి సన్నిహితముగా అయి, దేవుని ఆత్మచేత నా ఆత్మలో నేను బలపడి, దేవుని సన్నిధిని నేను అనుభవిస్తూ, ఏ రకమైనటువంటి శోధన, ఏ రకమైనటువంటి అడ్డంకు, ఏ రకమైనటువంటి మరి జయంట్, ఏ రకమైన పర్వతం వచ్చిన వాటన్నిటిని జయించడానికి దేవుడు నాకు తోడుంటే చాలు. హల్లెలూయా. ఇఫ్ గాడ్ బిఫోర్ us, దేవుడు మన పక్షాన్ని ఉంటే ఎవడేం చేయగలడు మన? హల్లెలూయా. ఆమేన్. దేవుడు మనకుండాలి. దేవుడు మనకుండాలంటే నన్ను నేను లోపర్చుకొని, నన్ను నేను సాధు చేసుకొని, నేను ప్రార్థన అనే డిసిప్లిన్ లో బ్రతకాలి. ప్రార్థన గంట సేపు చేయడం అంటే ఈజీ కాదు. చాలా మందికి సాధారణంగా ఈజీ కాదు. 10 నిమిషాల్లో కునుకుతాం. బైబిల్ పట్టు చదువుకుందాం అంటే 3 వచనాలు చదివే లోపల ఎక్కడ లేని నిద్ర వస్తుంది. ఆమేన్. చూసారా, అందుకే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. నిద్ర వస్తుందని చెప్పి రేపు చదువుతా, లేకపోతే లేచిన తర్వాత చదువు మూసి పడుకుంటే ఆ రేపు రాదు మనకి. బైబిల్ పట్టుకొని లేచి నడుస్తూ చదవాలి. ప్రార్థన చేసి నిద్ర వస్తే లేచి నడుస్తూ ప్రార్థించాలి. కానీ ఈ శరీరాన్ని వంచాలి. అది ప్రార్థన ద్వారానే దాన్ని మనం వంచగలం, నలగొట్టగలం. అందుకే పౌలు నేను నా శరీరాన్ని నలగొడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకు నలగొడుతున్నాను? నా ఆత్మకు లోబడాలి. నేను నా శరీరం చెప్పింది చేయను, నా ఆత్మ చెప్పింది చేస్తాను. హల్లెలూయా. ఆ స్థితికి రావాలి మనం. అంటేనే మనం బాగా ప్రార్థన చేయాలి. దేవుడు యోసేపుకు తోడై ఉండను. ఆ సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి ఒక రోజు ఏమైంది, సాతాను ప్రతి రకమైన టెంప్టేషన్కి, అంటే ప్రతి రకమైన శోధనకి వెనక ఎవడుంటాడండి? సాతాను. ఓ రోజు మంచి రోజు చూసుకున్నాడు, ఇంట్లో ఎవరూ లేరు, అందరినీ ఏదో పని మీద పంపించి ఉట్టి పోతీఫర్ భార్య యోసేపే ఆ రూమ్ లో ఉండేటట్టు చూశాడు. మాట్లాడండి. ఆమేన్. అది ఉత్తిగా జరిగింది కాదు, అకస్మాత్తుగా జరిగింది కాదు. సాతానుడు ఆర్కెస్ట్రేట్ చేశాడు. సాతానుడే దీని వెనక ఉండి జరిగించాడు. ఎప్పుడైతే ఆ శోధన వచ్చిందో ఏమన్నాడు యోసేపు? నీవు తప్ప మరి ఏది కూడా నాకు దేని మీద కూడా అధికారం లేకుండా లేదు. ఎందుకు? నీవు ఆయన భార్యవు కాబట్టి. నేను ఈ పాపము చేసి దేవునికి విరుద్ధంగా ఎలాగా పాపము చేయగలను అన్నాడు. ఎలాగ కాదు అనగా గమనించండి, ఆయన యవనస్తుడు, ముసలి వ్యక్తి కాదు, యవనస్తుడు. యవనేచ్ఛలుంటాయి,
శరీరేచ్ఛలు ఉంటాయి. వాటిని కాదు అనాలంటే ఎంత బలము ధైర్యం కావాలో గమనించండి. ఉట్టిగా వచ్చేవి కావు అవి. ఆమేన్. ఇటువంటి యొక్క సహోదరుడు మరి అనంతపూర్ నుంచి మన మధ్యలో మరి సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఉన్నారు. మరి యొక్క సహోదరుడు మరి తన కడుపు భాగంలో ఒక పుండు లాంటిది మరి ఏర్పడడం జరిగింది. మరి తన బెల్ట్ పెట్టుకునేటువంటి ప్రతిసారి కూడా మరి రక్తం రావడము అతను చూశారు. మరి అక్కడ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మరి చూపించినప్పుడు నీకు వెంటనే మరి ఆపరేషన్ చేయాలి అని డాక్టర్స్ చెప్పారు. తన భయంతో మరి ఇంకా వెళ్ళడం మానేసి తన ఆ సమయంలో చెన్నైలో ఉన్నారు. తర్వాత మళ్ళా ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్లారు. అక్కడ కూడా మరొక డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ డాక్టర్ కూడా నువ్వు ఆపరేషన్ చేయించుకోవడం అవసరం అని చెప్పారు. కానీ తను ఏ విధమైనటువంటి దానికి వెళ్ళలేదు, ఎందుకంటే తను భయపడ్డారు. తిరిగి మళ్ళా హైదరాబాద్ లో కొన్ని నెలలుగా తను ఉంటున్నారు. మరి ఇక్కడ గాంధీ హాస్పిటల్ కూడా మళ్ళా తిరిగి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు వాళ్ళు కూడా అదే నివేదిక చెప్పారు. వాళ్ళు కూడా మరి సర్జరీ చేయించుకోవాలి దీనికి అని చెప్పారు. అయితే 15 నవంబర్న మన ఆరాధనకి సహోదరుడు రావడం జరిగింది. మరి ఆరాధనలో మరి గడ్డలు ఎవరైతే గడ్డలతో బాధపడుతున్నారో శరీరంలో వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తాననేటువంటి మాట విడుదల చేసినప్పుడు వెంటనే ఆ మాటను స్వీకరించారు. తర్వాత మరలా అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడానికి ముందే తను గమనించింది ఏంటంటే ఆ గడ్డ అక్కడ తన శరీరంలో లేదని. అయినప్పటికీ తను వెళ్ళి మరి చెకప్ చేయించుకుని స్కాన్ తీయించుకున్నప్పుడు తన ఆశ్చర్యానికి మరి ఏ విధమైన కణితి తనకు లేకుండా సంపూర్ణంగా దేవుడు ముట్టి స్వస్థపరిచారు. ప్రభువైన యేసుక్రీస్తుకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చాడు అనేక శోధనలతో. ప్రతి శోధన తర్వాత యేసు ప్రభు అన్నాడు, ఈ విధముగా వ్రాయబడ్డది, ఇట్ ఈజ్ రిటన్ అన్నాడు. కానీ గమనించారా, సాతాను రాకముందే ఏం చేశాడు ఆయన? 40 దినాలు 40 రాత్రులు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. అందుకే ఏ శోధన తెచ్చినా కాదు అన్నాడు. ఆమేన్. శోధన వచ్చిన తర్వాత ఎక్కడున్నావు ప్రభువా అని ఎతకలేదు దేవుణ్ణి. చూసారా, చాలా మంది మనం శోధన వచ్చిన తర్వాత ప్రభువా ఎందుకు ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టావు ప్రభువా అంటాం. నాకు ఈ ఉద్దేశమే లేదు, కానీ నేను అనుకోని పరిస్థితుల్లో ఇలాగ ఎందుకైంది ప్రభువా అని అడుగుతాం. ప్రభు పెట్టలేదు. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. నువ్వు ప్రభువా అంటున్నావు. ప్రభువా కాదు చేసినోడు, సాతానుడు చేశాడు. చూసారు, ప్రార్థన చెప్పదు అది అంత గ్రహింపు కూడా ఉండదు మనకి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అందుకే వెళ్ళగూడని స్థలాలు కొన్ని ఉంటాయి, వెళ్ళకూడదు. మనం అనవసరంగా మనల్ని మనము ఆ ప్రెషర్లో ఆ ఒత్తిడిలో పెట్టుకుంటాం. ఏ విషయాల్లో మనకు బలహీనత ఉందో వాటికి దూరంగా ఉండాలి. మనల్ని మనం ప్రార్థనలో కట్టుకోవాలి. ఆమేన్. జెకర్యా 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడి ఉండుటయు కనబడెను. చూసారా, ఇక్కడ దేవుని ప్రధాన యాజకుడు యెహోషువ ఉన్నాడు, దేవుని దూత ఉన్నాడు. మరి ఇతని ఎదిరించే సాతాను కూడా అక్కడ ఉన్నాడు. చదువు. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా. యెహోషువ ఏం బట్టలు ధరిస్తున్నాడండి? మలినమైనటువంటి దుస్తులు ధరిస్తున్నాడు. దూత సముఖంలో నిలబడి ఉండెను. దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించాను. దూత అతని మైల బట్టలను తీసేయమని ఆజ్ఞాపించాడు. నేను దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. దేవుని దూత చేస్తున్నాడు ఇది. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని, తల మీద తెల్లని పాగా నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించారు. దేవుని దూత వచ్చి ఆయన్ని పరిశుద్ధపరిచి ఆయన దుస్తుల్ని మార్చాడు. గమనించండి నాయన జనులారా, ఎప్పుడైనా సరే సాతాను మనల్ని రెసిస్ట్ చేస్తుంది, అంటే మనకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాడు. యెహోషువను మరి ఆ స్థితి నుంచి నీతి అనే స్థితికి తేడానికి పరలోకమే
ప్రవేశించాల్సి వచ్చింది, జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఈ యొక్క సమర్పణ అనేటువంటి పోరాటము ఆత్మీయమైనటువంటి పోరాటం. మనం we do not wrestle against flesh and blood. రక్త మాంసములతో జరిగేటువంటి యుద్ధము కాదండి ఇది. It's a battle with principalities and powers and forces of darkness in high places. అధికారులతోను ప్రధానులతోను అంధకార అంధకారమైనటువంటి శక్తులతోను పోరాటం జరిగిస్తున్నాం. అందుకే ప్రార్థన లేకపోతే మనము జయించలేం. ప్రార్థన ద్వారా, వినండి, ప్రార్థన ద్వారా మన ఆత్మను మనము బలపరుచుకుంటాం దేవునిలో. అర్థమైందా? కాబట్టే ఆ బలపడిన ఆత్మ శరీరాన్ని లోబర్చి మనకు వస్తున్న శోధనని జయించడానికి మనకు కావలసినటువంటి శక్తిని మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఈ వాక్యములో కొన్ని రకాలైనటువంటి ఈ చెడు ఆత్మల గురించి వ్రాయబడింది. ఇవి ఏం చేస్తుంటాయంటే ఎప్పుడు కూడా మనల్ని మన నీతి అనే స్థితి నుంచి పడేయడానికి, మన గమ్యాన్ని మనం చేరుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటిలో ఒక ఆత్మ పేరేంటంటే స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్, లోకము సంబంధించినటువంటి ఆత్మ. ఇదేమేం చేస్తుంది? ఇట్ కంట్రోల్స్ ద ఫ్లెష్, మన శరీరము, లస్ట్ ఆఫ్ ది ఐ, నేత్రాశ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం. చూసారా? వీటిని కలిగించేటువంటి ఆత్మ ఉంది. వీటి వెనక ఒక ఆత్మ ఉంది. ఇది మన శరీరేచ్ఛల మీద ఒత్తిడి వేస్తూ ఉంటది. అందుకే వీటి నుంచి మనం జయించాలంటే మనం బాగా ప్రార్థన చేయాలి. ఆమేన్. రెండవది స్పిరిట్ ఆఫ్ హోర్డమ్, అంటే వ్యభిచారముకు సంబంధించినటువంటి ఆత్మ. గమనించండి, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఇంగ్లీష్ లో చదువుతున్న విను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిల్లర్స్ ఆఫ్ డెస్టినీ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిల్లర్స్ ఆఫ్ డెస్టినీ. మీ గమ్యాన్ని నాశనం చేసే ప్రాముఖ్యమైనటువంటి సాతాను యొక్క ఆయుధం వ్యభిచారం. జాగ్రత్తగా లేకపోతే మంచి ప్రోగ్రామే అని చూసే దాంట్లోంచే ఏదో ఒక సంగతి జరుగుతుంది. ఎక్కడో మనల్ని పురికొల్పడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన శరీరేచ్ఛలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి, ఏమన్నాడు? వేకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అంటే గమనించుకో, ఈ పరిస్థితి వస్తే, ఇది చూస్తే, అక్కడికి వెళ్తే, ఇది దీంట్లో నేను పాలు పంచుకుంటే వీటి వలన నేను ఆ శోధనను లోపడతానేమో, కాబట్టి చూస్తూ ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. ఆమేన్. జనులారా జాగ్రత్త వినండి. మీరు ఎంత ప్రార్థన చేసి, మీరు దశం భాగం వేసి, మీరు కన్ఫెషన్స్ చేసి, అన్ని చేసి కూడా ఇలాంటి శోధనకు మీరు లోబడ్డట్టయితే మీ గమ్యాన్ని మీరు చేరుకోలేరు. ఈ రోజుల్లో నమ్మకముగా భార్య భర్తలు బ్రతికేది చాలా తక్కువైపోతుంది. భార్య భర్తకి, భర్త భార్యకు వివాహం చేసుకున్న తర్వాత ఒక కవెనెంట్, ఒక నిబంధనలోకి వచ్చామని చెప్పి మర్చిపోతున్నారు. కొద్దిమందికి హైదరాబాద్ లో ఒక ఆమె ఉంటే విజయవాడలో ఇంకో ఆమె ఉంటుంది. అక్కడ కుటుంబం, ఇక్కడ కుటుంబం, షార్జాలో ఇంకో కుటుంబం. అయ్యా, నేను ఈ దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు పాస్టర్ గారు? ప్రార్థన చేస్తున్నానండి, దశం భాగం ఇస్తున్నానండి. ఏం చేస్తాం? ఆత్మ కంట్రోల్లో ఉంది. అది నా వీక్నెస్ అండి, అదే నేను నాశనానికి తీసుకెళ్తుంది. అందుకే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను చెప్పేది బాలేదా, లేకపోతే తప్పుగా అనిపిస్తుందా? సహజంగా జరుగుతున్న విషయాలే కదా. ఎవరి పట్ల నేను ఏలెత్తు చూపించడం లేదు, కానీ జరుగుతున్న విషయాలు చెప్తున్నా. అది మీకు గుచ్చుకుంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. మిమ్మల్ని సంతోషపెట్టడానికి లేను నేను ఇక్కడ, మిమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించడానికే ఉన్నాను ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. Don't compromise with the world.
లోకము చూపించే ఎగ్జాంపుల్స్ ఫాలో కాకండి, వాటి ప్రకారంగా నడవకండి. మ్యాగజైన్ లో పెద్ద పెద్ద పేరున్నటువంటి యాక్టర్లు రాసే దాని ప్రకారంగా మీ జీవితాన్ని మలుచుకోకండి. ఆమె పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్ రాసేటువంటి విధానంగా మీ జీవితాన్ని మార్చుకోకండి. మీ రోల్ మోడల్స్ స్పోర్ట్స్ మెన్ కాదు, మెగా మూవీ స్టార్స్ కాదు. మీ రోల్ మోడల్ జీసస్ క్రైస్ట్. మన జీవితము యేసు ప్రభు వలె అన్వయించుకోవాలి. ఆయన వలె జీవించడమే మన ధ్యేయగా ఉండాలి. హల్లెలూయా. ఆమె అప్పుడే మనం జయించగలం, అప్పుడే మన గమ్యాన్ని మనం చేరుకోగలం. ఆమె గ్లామర్ అండ్ గ్లిటర్ కి పడిపోకండి. ఆమె గ్లామర్ అండ్ గ్లిటర్ అంటే తెలుగులో నాకు తెలియదు కాబట్టి ఆ రెండు పదాలు వాడాల్సింది. గ్లామర్ అండ్ గ్లిటర్ కి పడిపోకండి. అది శరీర, అదేం తెలుసా? జీవపు డంబం. హల్లెలూయా. గ్లామర్ అండ్ గ్లిటర్ ఏంటండి? జీవపు డంబం. దానికి పడిపోవద్దు. యేసు ప్రభువుకు లోబడాలి మనం. ఆమేన్. హోషియా 5వ అధ్యాయం 4వ వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగక యుందురు. చూసారా? అటువంటి మనస్తత్వం ఉంటే, వ్యభిచారపు మనస్తత్వం ఉంటే నీవు దేవుని ఎరుగకుండా ఉంటావు. గమనించండి. కాబట్టే అటువంటి ఇల్లిసిట్ రిలేషన్షిప్ అంటే అక్రమ సంబంధం ఉంటే ఈ రోజుతో అది ముగించాలి. లేనట్టయితే సాతాను నిన్ను పూడి చేస్తాడు. మనిషి పూడి చక్కర్లే, వాడే నిన్ను పూడి చేస్తాడు. నీ గమ్యాన్ని పూడి చేస్తాడు, నాశనం చేస్తాడు. కాబట్టి ఈనాటి నుంచే దాని నుంచి దూరపరచబడాలి. ఆమేన్. పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు వచ్చి మన పాపం ఒప్పుకున్నట్టయితే మనల్ని రక్షించే దేవుడు, మన పాపం క్షమించే దేవుడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ క్షమాపణ పొందిన తర్వాత మనం ప్రార్థనలో మన ఆత్మను కట్టుకున్నట్టయితే దాంట్లో లోబడకుండా జయముతో మనం జీవించగలం. హల్లెలూయా చెప్పండి. గమనించండి, దేవుడు ఇటువంటి అపవిత్రమైనటువంటి మనకు అధికారం ఇచ్చాడు. మా ప్రోగ్రాం చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి చాలా మంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని అలాగే ఉత్తరాలు కూడా రాస్తున్నారు. మరి మీ యొక్క వైవాహిక జీవితం గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే, ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనిషి కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా రాయబడింది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవాన్ని దీవించు, నన్ను ఆశ్రయించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పనిచేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తాడు. మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి.
వారు ఊరికే నాగ్ చేయదు, వారు ఊరికే చెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచడం మర్చిపోకూడదు, మనుషులు జతపరచలేదు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డలు ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడిదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాను నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా, ఏదైతే నుండి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదీయకుండా మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గర్దిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నా వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదటి ఎప్పుడైతే వివాహం చేసుకున్నా అప్పుడు ఎటువంటి ప్రేమ ఉందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గుడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ, ఇంక ఇతరుల వల్ల కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడిన కాక యేసు నామములో ఇప్పుడే ప్రభా ఈ వాక్యం ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడిన కాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భఫలమును అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమేన్ నాతో పాటు ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితం ఎంతగానో ఆశీర్వదిస్తారు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని ఘనపరచండి. ఆమేన్.